హాయ్ గైస్. ఏపీడిఎస్సి 2025కి సంబంధించి రేపటి నుంచి వెరిఫికేషన్ జరగనుండగా సెలెక్ట్ అయిన అభ్యర్థులకైతే ఇంకా ఎటువంటి కాల్ లెటర్స్ అనేవి కొంతమందికి ఫుల్గా రాలేదు. ఆల్మోస్ట్ ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే ఫుల్గా అన్ని పోస్టులకు సంబంధించి కాల్ లెటర్స్ అయితే అందాయి అనేసి ఇప్పటివరకు సమాచారం. మరి రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి అయితే ఇంకా కాల్ లెటర్స్ రాలేదు. అన్ని డిస్టిక్లో కూడా చూసుకుంటే మరి కన్వీనర్ గారు మీరు అసలు ఎవరు సెలెక్ట్ అయ్యారో ఎవరికి కాల్ లెటర్స్ వస్తున్నాయో కూడా తెలియని దిక్కు తోచని స్థితిలో అయితే మనం అందరం ఉన్నాము. కన్వీనర్ గారు మీరు దీన్ని దయచేసి అర్థం చేసుకొని అఫీషియల్ వెబ్సైట్లో ఒక సమాచారాన్ని అయితే స్క్రోలింగ్ అయితే ఇవ్వాలని అందరి తరపున మేమందరం కూడా విన్నవించుకుంటున్నాము మీకు. దయచేసి ఇది ఏపీడిఎస్ఆ లేక బీపీడిఎస్ఆ అన్న సిచ్యువేషన్లో క్యాండిడేట్స్ అయితే ఉన్నాము. సో కన్వీనర్ గారు మీరు దయచేసి ఒక ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో మా అందరికీ కూడా తెలియజేస్తే అందరం కూడా ఈ హోప్స్ నుంచి అలాగే ఈ టెన్షన్ నుంచి అయితే బయటికి రావడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ డిఎస్సికి సంబంధించి మెరిట్ లిస్ట్ అలాగే సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. మరి ఈ ఇయర్ పెట్టడానికి మీకు ఎందుకు ప్రాబ్లం అవుతుంది? ఇది కన్వీనర్ గారు మీరు తెలియచేయాలి మా అందరికీ కూడా. మాకు సెలక్షన్ లిస్ట్ అనేది పెడితేనే కదా ఎవరు సెలెక్ట్ అయ్యారో ఎవరు సెలెక్ట్ అవ్వరో తెలిసేది క్లియర్గా. అలాగే కట్ ఆఫ్ అనేది ఎంతవరకు ఉంది ఎంతవరకు స్టాప్ అవుతుంది అనేది కూడా సెలక్షన్ లిస్ట్ బట్టే కదా మేమందరం డిసైడ్ అవుతాము. ఇది కన్వీనర్ గారు మీరు త్వరగా మా అందరికీ కూడా దయచేసి ఇన్ఫర్మేషన్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఆర్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీకు ఎటువంటి సమాచారం ఉన్నా మా అందరికీ తెలియచేయండి. దయచేసి అర్థం చేసుకోగలరు. ఇంకా పోతే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి క్యాండిడేట్స్ విషయానికి వస్తే ఫుల్ కన్ఫ్యూజన్ అయితే స్పోర్ట్స్ డిఎస్సి క్యాండిడేట్స్కి అయితే ఉంది. 2 days బ్యాక్ ఏమో మెరిట్ లిస్ట్ అయితే రిసీవ్డ్ అని కన్వీనర్ గారు అయితే అనౌన్స్ చేశారు. మరి మళ్ళీ ఆంధ్రజ్యోతిలో న్యూస్ చూసుకుంటే ఫేక్ సర్టిఫికేట్లు వచ్చాయి, అవి వెరిఫై చేస్తున్నామంటున్నారు. అందుకే ఇంకా మెరిట్ లిస్ట్ రాలేదు అన్నారు. మరి ఇన్ని మంత్స్లో బయటపడని ఫేక్ సర్టిఫికేట్లే ఈ మధ్య బయటపడ్డాయా? అసలు మెరిట్ లిస్ట్ కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు దీనికి సంబంధించి. మరి ఫైనల్ లిస్ట్లో వీళ్ళ పేరు ఉంటుందా లేదా? జనరల్ డిఎస్సికి సెలెక్ట్ అయ్యారా? ఇన్ కేసు రెండింటికి సెలెక్ట్ అయితే ఒకే పోస్ట్ ఒకే ప్రిఫరెన్స్ అన్నారు. మరి మేము ఏది డిసైడ్ చేసుకోవాలి? మా పోస్ట్ అనేది జనరల్ డిఎస్సిలో ఉందా స్పోర్ట్స్ కోటాలో ఉందా? ఎటువంటి డేటా అనేది ఇన్ఫర్మేషన్ అనేది మా దగ్గర లేనప్పుడు మేము ఎలా డిసైడ్ చేసుకోగలం? కన్వీనర్ గారు మీరు దీన్ని కూడా ఆలోచించాలి. స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి లిస్టు కూడా మీరు త్వరగా విడుదల చేసి అలాగే జనరల్ డిఎస్సికి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్టు కూడా త్వరగా విడుదల చేయాలని కోరుకుంటున్నాము. అసలు ఫైనల్ లిస్ట్లో ఎవరి పేరు ఉంటుందో కూడా తెలియని అయోమయ పరిస్థితులు అయితే అందరం ఉన్నాము. సో చివరి నిమిషంలో మనము మెరిట్ లిస్ట్ వరకు కూడా వచ్చి నేము ఫైనల్ లిస్ట్లో లేకపోతే మన పరిస్థితి ఏంటో కూడా అర్థం చేసుకొని ఈ తికమక పరిస్థితికి ఒక ముగింపు అనేది ఇవ్వాలని కన్వీనర్ గారిని వేడుకుంటున్నాం. మరి రేపటి నుంచి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి కాల్ లెటర్స్ ఇంకా ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా నైట్ లోపు ఎలాగైనా సరే విడుదలయ్యేలాగా చేయాలి అని కన్వీనర్ గారిని కోరుకుంటున్నాము. అలాగే కావాలి అంటే ఒక డేట్ అనేది ఎక్స్టెండ్ చేయండి వెరిఫికేషన్ సంబంధించి. ఎందుకంటే ఆల్రెడీ ఎలాగూ లేట్ అయింది వెరిఫికేషన్ సంబంధించి కాల్ లెటర్స్ అనేది రిలీజ్ అవ్వడము. సో ఇది విషయం. థ్యాంక్ యూ గైస్.